ఓకే. ఈ ప్రాసెస్‌లో మొన్న ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ సార్ మేజర్ బక్షి ఒక కామెంట్ చేశారు. చాలా రిక్రూట్‌మెంట్ జరగాల్సి ఉన్నా కూడా రి జరగట్లేదు. 1,80,000 మంది ఆల్మోస్ట్ కట్ ఆఫ్ అయ్యారు అని చెప్పి. కొంచెం ఆలోచించదగ్గ మాటే అది. ఎందుకు ఒక నిర్లక్ష్యం కనిపిస్తూ ఉందా? లేదనంటే చాలామంది ఇప్పుడున్న యంగర్ జనరేషన్ కంపారిటివ్‌లీ నార్త్‌తో చూస్తే సౌత్ నుంచి ఇంట్రెస్ట్ చూపించట్లేదా? తగ్గిపోయిందంటారా? దిస్ ఇస్ జనరల్ బక్షి అని రిమార్క్స్ చేస్తుంటారు. అయితే ఏమైందంటే ఇప్పుడు యూరోప్లో ఉంది, ఎగ్జాంపుల్ ఇస్తాను. యూరోప్లో ఆర్మీ ఉండదు. ఓకే. ఒక కంట్రీ బార్డర్ లైన్ ఉంటుంది, దాటి వెళ్ళిపోతారు. అయితే మనకు ఆర్మీ అవసరం ఎందుకు అంటే అడుగుతాను నేను. ఐ సర్వ్డ్ ఇన్ ది ఆర్మీ, ఐ నో, బట్ దెన్ వై ఆర్ యూ రిక్వైర్డ్? అయితే ఇప్పుడు పొలిటీషియన్స్ కంట్రీ రిలేషన్స్ సరిగా హ్యాండిల్ చేయకుంటే ఈ పరిస్థితికి వచ్చినాం మనం. జనరల్ బక్షి అనేది ఏంటంటే గివెన్ దిస్ సిచ్యువేషన్ ఆర్మీ మీద ఫోకస్ చాలా అవసరం. డిఫెన్స్ బడ్జెట్ శాంక్షన్ కావాలి, టైంలో రిలీజ్ చేయాలి. అయితే లాస్ట్ 4-5 years నుంచి రిక్రూట్మెంట్ సరిగా అవ్వడం లేదు, ఎస్పెషల్లీ అట్ జవాన్ లెవెల్. అగ్నివీర్ అని ఇప్పుడు చేయడం మధ్యలో చేసింది. అయితే అగ్నివీర్ ఏముందంటే షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, పెన్షన్స్ ఇవ్వరు. అందరు ఎట్లా అంటే ఒక సర్వీసెస్లో అంటే గవర్నమెంట్ జాబ్ ఉంటే పెన్షన్ రావాలి అని ఒక ఆశ ఉంటుంది. దీంట్లో దేశానికి సేవ చేసినప్పుడు పెన్షన్ ఇంపార్టెంటా కానీ స్పిరిట్ ఇంపార్టెంటా అనేది ఒక క్వశ్చన్. కానీ మనము ఎంతమంది మీరు అన్నట్టు క్వశ్చన్ దానికి ఇప్పుడు 11th and 11th క్లాస్లో ఎన్డీఏ ఎగ్జామ్ రాయొచ్చు. గ్రాడ్యుయేషన్ అయినాక నాలాగా సిడిఎస్ ఎగ్జామ్ రాసి యూ కెన్ క్వాలిఫై. అయితే ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు? 10th class ఉంటారు, జవాన్ లాగా జాయిన్ కావచ్చు. అయితే దే షుడ్ బి సమ్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు మనం అందరం ఉన్నాం. ఇవాళ ఆర్మీ చీఫ్ ఎవరు చెప్పండి? తెలియదు. ఇండియన్ క్రికెట్ టీమ్ క్యాప్టెన్? ఎస్. ద పాయింట్ ఈజ్ హౌ మచ్ రెస్పెక్ట్ డూ వీ గివ్ టు ద సర్వీసెస్. దేశాన్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాము అన్నది లేదు. కాబట్టి యంగ్స్టర్స్ డోంట్ ఐడెంటిఫై విత్ జాయినింగ్ సర్వీసెస్. కొంతమంది ఉంటారు చుట్టుపక్కల. ఇప్పుడు కల్ సంతోష్ కుమార్ అని సూర్యాపేట నుంచి మొన్న ఈ లాస్ట్ హిస్ లైఫ్ చైనా దగ్గర. అయితే అక్కడక్కడ అట్లా నడుస్తుంటాయి. కానీ నార్త్లో ఏముంటుందంటే వాళ్ళు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అక్కడ వార్ అయినప్పుడు కూడా హర్యానా కాదు, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సైడ్ ఎవ్రీ ఫ్యామిలీ నుంచి ఎవరన్నా అక్కడ ఆర్మీలో సర్వీసెస్లో ఉంటారు. కాబట్టి యంగ్స్టర్స్ ఇన్ ద ఫ్యామిలీ లుక్ అప్ టు దెమ్ అనమాట, ఇన్స్పిరేషన్ కోసం ఉంటారు. మన దగ్గర తక్కువ. అండ్ లైక్ ఐ సెడ్ ఈవెన్ పొలిటీషియన్స్లో కూడా ఎవ్రీబడి సర్వ్స్, కంపల్సరీ 1 year సర్వీస్ అని ఉంటుంది. అది చేసినప్పుడు అందరికీ అక్కడ విధానాల గురించి తెలుస్తుంది, లైఫ్లో కొంచెం డిసిప్లిన్ వస్తుంది. అది మన దగ్గర చేయలేకపోయినారు. చేసినప్పుడు దెన్ ద చాయిస్ ఇస్ దేర్స్. ఒక 1 year ఆల్ యంగ్స్టర్స్ ఇన్ దిస్ ఏజ్ గ్రూప్ 1 year సర్వీస్ చేస్తే అప్పుడు ఇంట్రెస్ట్ కొంచెం రావచ్చు. అండ్ నౌ ఇట్స్ ఎ కెరియర్, ఇట్స్ ఎ ప్రాపర్ నైస్ కెరియర్. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ తర్వాత, ఇంజనీరింగ్ అయిన తర్వాత ఇట్స్ ఎ వెరీ హైలీ పెయిడ్ కైండ్ ఆఫ్ సర్వీస్. అంటే దేశానికి సేవ చేసినంత చాలామంది అనేది నన్ను ఎంత జీతం సరిపోతుంది అంటే దానికి వెలగట్టలేము. కానీ ఇట్స్ ఎ నైస్ కెరియర్. ఇంజనీర్స్ కూడా చేరుతున్నారు, డాక్టర్స్ చేరుతున్నారు, కానీ నంబర్స్ తక్కువనే ఉన్నాయి. కానీ కమింగ్ బ్యాక్ జనరల్ బక్షి స్టేట్మెంట్, రిక్రూట్మెంట్స్ వేర్ నాట్ డన్. ఎస్, నాట్ డన్. ఎందుకంటే కన్ఫ్యూజన్ వచ్చింది. అప్పుడు నార్మల్గా రిక్రూట్ చేస్తుండేది. అగ్నివీర్ సిస్టమ్ రాగానే కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది. గవర్నమెంట్స్లో కూడా ఏమవుతుందంటే ఒక కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు డిఫెన్స్లో ఎక్స్పెండిచర్ ఎందుకు చేయాలి, ఎక్కడెక్కడ తక్కువ చేయాలి. ఎప్పటివరకైతే డిఫెన్స్ బడ్జెట్ ఈజ్ నాట్ కంట్రోల్డ్ బై లెట్స్ సే సర్వీస్ పర్సనల్, దిస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి డిఫెన్స్ బడ్జెట్ డిజైన్ చేయాలి, పొలిటీషియన్ డిజైన్ చేయాలంటే ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. బడ్జెట్ షుడ్ ఇంక్రీజ్ అండ్ ఇట్ షుడ్ బి రిక్వైర్మెంట్ బేస్డ్. ఆపరేషనల్ రిక్వైర్మెంట్ కోసం ఏం కావాలో అవి చేయాలి. చేసిన తర్వాత అప్పుడు యంగ్స్టర్స్ ఇన్స్పైర్ చేయాలి. మోర్ పీపుల్ షుడ్ జాయిన్ ఇన్. ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ మనీక్ షా అంటాము, వాళ్ళ మీద మూవీస్ తయారవుతున్నాయి, చాలా క్యాంపెయిన్స్ మీద మూవీస్, వెబ్ సిరీస్ తయారవుతున్నాయి. మోర్ షుడ్ బి డన్. వీ షుడ్ రికగ్నైజ్ అవర్ వార్ హీరోస్, వీ షుడ్ రికగ్నైజ్ అవర్ పీపుల్ హూ సర్వ్ ఇన్ ది ఆర్మీ ఆర్ సర్వీసెస్, వెటరన్స్ని. అప్పుడు ఒక కల్చర్ మనం చేయగలిగితే మోర్ పీపుల్ విల్ జాయిన్ ఇన్. ఎలా ఉంది సార్, ఇంట్రెస్ట్ ఏమైనా చూపిస్తారు ఇక్కడ? ఎందుకంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ మీకు తెలుసు ట్రైన్ చేస్తే వీళ్ళు వెళ్ళొచ్చు, ఇంట్రెస్ట్ చూపించవచ్చు అని వాళ్ళ మైండ్ సెట్ మీరు పసిగట్టవచ్చు కదా. కనిపిస్తుందా అట్లా ఇక్కడున్న యంగర్ జనరేషన్లో? ఇంకా లేదండి. తెలంగాణ, ఆంధ్రాకి మాట్లాడితే లేదు. స్టిల్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ఇస్ కన్సిడర్డ్ అ బెటర్ ప్రొఫెషన్. మీరు అన్నట్టు ఒక రిస్క్ ఫ్యాక్టర్ అన్నట్టు కనపడుతుంది. చాలాసార్లు అంటారు ఆర్మీలో చేరుతుంటే మా ఇంట్లో మదర్ వద్దన్నారు, ఫాదర్ వద్దన్నారు. ఫస్ట్ ఆర్మీ షుడ్ సెలెక్ట్ యూ, రైట్? ద పాయింట్ ఈజ్ మీరు సరైనగానే ఆర్మీ తీసుకోదు మిమ్మల్ని. అట్లీస్ట్ అన్ ఆఫీసర్ లెవెల్ యూ హ్యావ్ టు హ్యావ్ సర్టన్ క్వాలిఫికేషన్స్, సర్టన్ క్వాలిటీస్. అయితే కానీ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఎప్పుడు నేను మాట్లాడుతుంటాను, ఐఎమ్ గ్లాడ్ యూ బ్రాట్ అప్ ద టాపిక్.
అండ్ జస్ట్ రిలేట్ అ స్మాల్ స్టోరీ టు శామ్ అనిక్షా అని ఆయన గుజరాత్ వెళ్ళినట్టు ఒకసారి. గుజరాత్ వెళ్తే అందరు అక్కడ ఆయనని గుజరాత్లో మాట్లాడండి, గుజరాతీలో బాత్ కరీ అన్నాడు, గుజరాతీ బాత్ కరీ మాట్లాడండి. అతను ఒక నిమిషం ఆగానంట, నేను ఆర్మీ చేరి 40 years ఏదో అయింది, మద్రాస్ రెజిమెంట్ చేరితే నేను తమిళ్ నేర్చుకున్నాను, జాట్ రెజిమెంట్ చేరితే అక్కడ జాట్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను, పంజాబ్ రెజిమెంట్ చేరినప్పుడు సిక్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను, కానీ గుజరాత్ రెజిమెంట్ లేదన్నారంట. గుజరాతీ నేర్చుకునే అవకాశం నాకు దొరకలేదు, ఎందుకంటే గుజరాత్ రెజిమెంట్ లేదు, మొత్తం నిశ్శబ్దం అయిపోయింది అనమాట. సో హౌ ఫార్ తెలంగాణ బెటాలియన్ ఎందుకు లేదు? అన్ని బెటాలియన్స్ ఉన్నాయి, మద్రాస్ రెజిమెంట్ ఉంది, జాట్ రెజిమెంట్, బీహార్ రెజిమెంట్ అని ఉన్నాయి, తెలంగాణ రెజిమెంట్ ఎందుకు లేదు చెప్పండి? ఉండాలి. సో ఐ థింక్ అంటే ముందు ఆంధ్ర రెజిమెంట్ కూడా లేదు. సో ద పాయింట్ ఈజ్ ఆ ఫోకస్ లేదు మనకు. అయితే ఆ తెలంగాణ రెజిమెంట్ అని ఉండాలి, మన ఫోర్సెస్ ఇక్కడి నుంచి రిక్రూట్ కావాలి, నేషన్ హుడ్కి కంట్రిబ్యూట్ చేయాలి అని ఆ స్పిరిట్ వస్తే ఇట్ విల్ స్టార్ట్ విత్ దిస్. అయితే ఒక బెటాలియన్ పెట్టడము, కొన్ని ఏరియాస్లో ఇప్పుడు 25 మెడ్రాస్ అని ఉంటుంది, మళ్ళీ 5 మద్రాస్, అంటే మల్టిపుల్ బెటాలియన్స్ ఉన్నాయి. మన దగ్గర ఏమో రెజిమెంట్స్ ఏమీ లేవు. సో హౌ విల్ ఇంట్రెస్ట్ హ్యాపెన్? సార్, ఇప్పుడు ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు ఓన్లీ అక్కడ సివిలియన్స్ పైన జరిగిన దాడిగా అసలు దీన్ని చూడొద్దు, చనిపోయింది 26-28 మంది గురించి మనం మాట్లాడొద్దు, నేషన్స్ ప్రైడ్ని దెబ్బతీసిన ఇన్సిడెంట్ ఇది అని చెప్పి. బట్ ఒక్కసారిగా ఒక నమ్మకం, మోదీ గారు వచ్చాక బాగా జరిగిందని వెళ్ళిన కుటుంబాలు అని చెప్పి వాళ్ళు అఫీషియల్ చెప్తూ ఉన్నారు, న్యూస్ ఛానల్స్లో మాట్లాడుతూ ఉన్నారు. బట్ వాళ్ళకి ఆ నమ్మకం తిరిగి రావాలి, లేదు మళ్ళీ మేము వెళ్ళాలి. ఎందుకనంటే ఈరోజు మార్నింగ్ నుంచి చూస్తే ఫ్లైట్ క్యాన్సిలేషన్ కొన్ని వేల మంది చేసుకుంటున్నారు. టూరిస్ట్ స్పాట్కి ఎవరైతే అక్కడికి వెళ్ళి హాయిగా ఉందాం అనుకుంటున్నారో చాలా ఇమీడియట్గా వాళ్ళు క్యాన్సిలేషన్కి అప్లై చేసేస్తున్నారు ఎంబసీలో. సో ఎలా చూడాల్సిన అవసరం ఉంది సార్ దీన్ని? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు కూడా terrorist objective was this only, that tourists should go away from there, Indian government should respond in this manner, ఇదే విధంగా రెస్పాండ్ కావాలని వాళ్ళ ఆబ్జెక్టివ్ అచీవ్ అయింది. నన్ను అడిగితే ఇంతకుముందు నేను మీతో ఇన్ఫార్మల్గా మాట్లాడుతున్నప్పుడు ఎట్లయితే మనకు కుంభమేళా అయిందో, ఇప్పుడు కాశ్మీర్లో కూడా అమర్నాథ్ యాత్రని బాగా ప్రొపగేట్ చేయాలి, ఒక వరల్డ్ ఫెస్టివల్ లాగా ప్రమోట్ చేయాలి, ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువ ఫ్లైట్స్ ఇంక్రీజ్ చేయాలి, టూరిస్ట్ని ఇంకా ఫ్లడ్ చేయాలి. అక్కడ అన్ని నిన్న బంద్ చేస్తున్నారు, బంద్ చేయొద్దు. టెర్రరిస్ట్ చేసినప్పుడు వై షుడ్ వీ క్లోజ్ డౌన్? దే షుడ్ గో అండ్ క్లోజ్ డౌన్ వాట్ ఎవర్. అయితే ఇంకా షాప్స్ ఓపెన్ కావాలి, హోటల్స్ అక్కడ నడవాలి, అండ్ మేబీ ఇంకా ఎక్కువ డిస్కౌంట్స్ ఇచ్చో, ట్రావెల్ ఫేర్ ఈజీ చేసో, వీ షుడ్ ఎంకరేజ్ మోర్ పీపుల్ టు గో. అండ్ నన్ను అడిగితే కొన్ని ఇప్పుడు మధ్యలో G20 మీటింగ్ సమ్మిట్ అక్కడ అయింది, ఇంకా సమ్మిట్ అక్కడ కావాలి, IPL క్రికెట్ ఫైనల్ అక్కడ కావాలి, వై నాట్ లెట్ దెమ్ డూ దాట్. అప్పుడు అటెన్షన్ అంతా ఈ టెర్రరిజం నుంచి పక్కన చెల్లేసి వేరే ఒక పాజిటివ్ ప్రోగ్రెసివ్ మెజర్స్ గురించి అవుతుందన్నమాట. అప్పుడు ఆ మోదీ మీద నమ్మకం ఏమవుతుందో ఇంకా గట్టిపడుతుంది. అది ఇటువంటివి చేయాలి. అంటే మేబీ కొన్ని ఇప్పుడు మోదీ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ విల్ డూ సర్టన్ థింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్రాడ్గా చెప్తారు, కానీ ఈ చిన్న చిన్న యూనిట్స్ వేరే వాళ్ళు పనిచేయాలి. టూరిజం డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, కల్చర్ డిపార్ట్మెంట్, రోడ్స్ డిపార్ట్మెంట్, డిఫరెంట్ డిపార్ట్మెంట్ షుడ్ హ్యావ్ దర్ ఓన్ స్ట్రాటజీస్ హౌ టు ఓవర్కమ్ దిస్. నేను అన్నట్టు ఇది దేశానికే ఒక పెద్ద దెబ్బ తగిలినట్టు అనుకోవాలి. అండ్ వాట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ నేషనల్ ప్రైడ్? టెల్ మీ ఆనెస్ట్లీ ఇఫ్ ఐ ఆస్క్ యూ, ఇప్పుడు రోడ్ మీద మనం చెత్త పడేస్తే డస్ ఇట్ హర్ట్ అస్? ఐ డోంట్ నో. కానీ నేషనల్ ప్రైడ్ అన్నప్పుడు, నేషన్ అంటే ఇటువంటి ఇష్యూస్ అయినప్పుడు ఇట్ బ్రింగ్స్ అస్ టుగెదర్. దాన్ని స్ట్రెంథెన్ చేయాలి. ఆ భయాన్ని ఎలా పోగొట్టగలుగుతారు సార్? ఇప్పుడు వెళ్ళి వచ్చిన వాళ్ళు జీవితాంతం ఆ చేదు జ్ఞాపకాలతో వాళ్ళ జీవితాన్ని సస్టైన్, ఎందుకంటే కోల్పోయింది పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు కాదు, కట్టుకున్న భర్త, కన్న కొడుకు, కన్న తండ్రి, ఇలాంటి అనేక బాధలు చూస్తూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు డేర్ చేసి వెళ్ళగలుగుతారంటారా? ఇటువంటి ఇష్యూస్ అయినప్పుడు దే సంథింగ్ కొలాటరల్ డ్యామేజ్ అంటాము. ఇప్పుడు ఒక నేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి కావాల్సింది చిన్న నష్టం అని కాదు, కానీ డెఫినెట్ నష్టమైంది, కొంచెం డ్యామేజ్ అవుతుంటుంది. ఆ కొలాటరల్ డ్యామేజ్ అయినప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు ఇంకా పొలిటికల్ లీడర్స్ కొంతమంది పోయి అక్కడ క్యాంప్ చేయాలి, సెలబ్రిటీస్ పోవాలి, దే షుడ్ గివ్ దెమ్ కాన్ఫిడెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, చాలా బాగుంది ఇక్కడ, అండ్ సెక్యూరిటీ ఇంకా పెద్దగా చేయాలి. ఇట్లా ఏవైతే అంటున్నారో కొన్ని ఏరియాస్ కార్డన్ ఆఫ్ చేసేయాలి, కొన్ని ఏరియాస్ పోనీయాలి, వైబ్రెంట్గా ప్రొజెక్ట్ చేయగలగాలి. అప్పుడు థింగ్స్ విల్ చేంజ్ అండ్ మోర్ స్టెప్స్ కెన్ హ్యాపెన్.